హలో యూట్యూబ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? సో ఇది నిజామ్స్ రెస్టారెంట్ పార్ట్ 2. ఇందులో ఫుడ్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, నేను మెనూ కంప్లీట్గా అప్లోడ్ చేశాను. నేను ఏమేమి ఫుడ్స్ ఆర్డర్ చేశాము, మాకు కంప్లీట్గా బిల్ ఎంత అయింది, ఈచ్ ఫుడ్ ఐటమ్ రెసిపీ ప్రైస్ కూడా నేను దీంట్లో క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ మేము స్టార్టర్స్ ఆర్డర్ చేసాము. స్టార్టర్స్ ఏంటంటే గార్లిక్ చికెన్ అరౌండ్ 300 కాస్ట్, నెక్స్ట్ హునాన్ చికెన్ 350 కాస్ట్. సో దీని టేస్ట్ అయితే మనం 5/3 రేటింగ్ ఇవ్వచ్చు, ఎందుకంటే దీంట్లో మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంది. కమింగ్ టు ఫుడ్ టేస్ట్ అనేది కొంచెం తగ్గిందనమాట. నెక్స్ట్ మనం అలా వెళ్ళిపోద్దు కదా, సో నెక్స్ట్ ఇంకా ఏం ఆర్డర్ చేసామంటే చికెన్ టిక్కా మసాలా 350, అఫ్ఘానీ చికెన్ 360, ఇవి కర్రీస్. సో ఈ కర్రీస్తో పాటు బటర్ నాన్ కూడా ఆర్డర్ చేసాము. సో బటర్ నాన్ లైక్ యాజ్ యూజువల్ టేస్ట్, ఏం పెద్దగా డిఫరెన్స్ లేదు. సో మనం తినడానికి ఒక స్టైల్ ఉంటుంది అనమాట. ప్రతిదీ అట్లా స్పూన్తో తీసుకొని దానిపైన లెమన్ డ్రాప్స్ అలా అలా వేసి తింటే దాని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది కదా. సో ఫైనల్గా మేము ఇది అఫ్ఘానీ చికెన్. సో అఫ్ఘానీ చికెన్ పైన అట్లా బ్రెడ్ ఆమ్లెట్ వేసేసి దాన్ని అలా ఓపెనింగ్ చేస్తారు. సో ఓపెనింగ్ చేసేటప్పుడు ఒక వీడియో తీద్దామని చెప్పి వీడియో తీశాను. సో అఫ్ఘానీ చికెన్ టేస్ట్ అయితే లైక్ నార్మల్గా అనిపించింది, అంతగా ఏం అనిపించలేదు. మేము క్లియర్గా మెన్షన్ చేసాము స్పైసీ అని. సో ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఎంత స్పైసీనెస్ ఉందో అంతే స్పైసీనెస్తో చేశారు. సో ఫైనల్గా మా వాళ్ళు ఏమన్నారంటే ఇవన్నీ పక్కన పెట్టేద్దాము, బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అంటే కంప్లీట్ చికెన్ దమ్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ చేసాం. సో అది 750 కాస్ట్ అయింది మాకు. సో ఫైనల్గా టేస్ట్ అయితే మాకు నచ్చింది. చికెన్ దమ్ బిర్యానీ అయితే చాలా బాగుంది, దీనికి 5/4 రేటింగ్ ఇవ్వచ్చు. మా బేబీ కూడా చికెన్ దమ్ బిర్యానీ చాలా ఇష్టంతో తినింది. మాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే వీళ్ళ సర్వీస్, ఎట్ ద సేమ్ టైం వీళ్ళ యూస్ చేసే హైజీన్ అనమాట. వీళ్ళు చాలా నీట్గా అంటే చాలా నీట్గా ఉన్నారు. మాకు 1 ప్లేట్ రిప్లేస్మెంట్ చేయమంటే మా ఫ్యామిలీ అందరికీ సింగిల్ ప్లేట్ రిప్లేస్మెంట్ కూడా చేశారు, అంత బాగుంది. సో ఫైనల్గా మా బిల్ వచ్చేసి 2510. సో దీంతోపాటు ఫైనల్గా మేము కూల్ డ్రింక్స్ కూడా తీసుకున్నాం. అది లేకపోతే మనకి ఫుడ్ డైజెస్ట్ కాదు, తిన్న ఫీలింగ్ రాదు. సో మేము ఫైనల్గా బిల్ అయితే పే చేసేసాము. అండ్ ఓవరాల్గా మనం ప్రిఫర్ చేయొచ్చు అని అంటే ఫుడ్ టేస్ట్ గురించి కాకుండా అందులో ఉన్న మెయింటెనెన్స్ గురించి అయితే హ్యాపీగా మనము తీసుకోవచ్చు. మేము ఫైనల్గా ఇలా ఎంజాయ్ చేసేసి 4-5 రౌండ్స్ వేసేసి కొన్ని మెమరీస్ అక్కడ సేవ్ చేసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.